కొన్ని కొన్ని పుణ్యాలు మీకు అసలు అనుకూరు కూడా. అనుషంగిక పుణ్యము అని ఉంటుంది. ఆవు గుళ్ళోకి వెళ్ళింది, ఆవుని పట్టుకోవడానికి ఆయన గుళ్ళోకి వెళ్ళాడు, ఆవు గుడి చుట్టూ తిరిగింది, మీరు తిరిగారు, ఆవు బయటకు వచ్చింది, మీరు తిరిగారు, ప్రదక్షిణ పుణ్యం వేస్తాడు ఆయన. అది అనుషంగిక పుణ్యం. ప్రాసంగిక పుణ్యము అని ఉంటుంది. మీరు ఎవరో ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏమైనా గుండు చేయించుకున్నాం అన్నారనుకోండి, తిరుపతి వెళ్ళి వచ్చానండి, బాగా జరిగిందంటే 3 మాటలు దర్శనం, మేల్చాట్ వస్త్రం అండి, అయ్య బాబోయ్ ఏమి దివ్యమంగళ విగ్రహం అండి అంటుంటే మీరు విన్నారనుకోండి, ఓ తిరుపతి వెళ్ళారా అన్నారనుకోండి, మీరు కూడా వీడు తిరుపతి అన్నాడు అని వేసుకుంటారు. అంతేనా? ఇంకా మళ్ళీ ఇంకా ఉన్నాయా యాత్రలో అంటే, మళ్ళీ వచ్చే కార్తీక మాసంలో మేము అందరం కలిసి వెడుతున్నామండి ఉత్తర భారత, సరే గంగానది ఉంటుంది, అదేమిటి ఆ ఊరి పేరు, కాశీ అండి అన్నాడు అనుకోండి, ఆయన కాశీ అన్నాడు, ఈయన కాశీ అన్నాడు, ప్రాసంగిక పుణ్యం కాశీ అన్నాడు అని వేసుకుంటారు. అది ప్రాసంగిక పుణ్యము. మీరు తెలిసో తెలియకో మాట్లాడితే వేస్తాడు. కాబట్టి ఏ చింతారతిన్ పొద్దు పుచ్చితిమో, మీరు సరి అయినటువంటి విషయం గురించి చేసినటువంటి ఆలోచన కూడా పుణ్యంగా ఈశ్వరుడు తీసుకుంటాడు.